ఈరోజు మనం చెప్పుకునే కథ మంగయ్య తెలివి. పూర్వం వైశాలి రాజ్యాన్ని అనంతుడు పాలించేవాడు. ఒకరోజు మంగయ్య అనే దొంగను నేర విచారణకు ఆస్థానంలో ప్రవేశపెట్టారు. అతను నేరం చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో మహారాజు అతని చేతులు నరికేయాలని భటులను ఆదేశించాడు. వెంటనే మంగయ్యను శిక్ష విధించే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక అతని చేతులకు ఇనుప సంకెళ్లు వేసి భటులు చేతులు ముందుకు లాగి పట్టుకున్నారు. చేతులు నరకడానికి పోతరాజు కత్తితో సిద్ధంగా ఉన్నాడు. సైన్యాధికారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడు మంగయ్య సైన్యాధికారితో, అయ్యా, శిక్ష విధించబోయే ముందు నాదొక చిన్న విన్నపం. దయచేసి నా కుడిచేతిని మాత్రం నరకవద్దు. దాని బదులు ఒక కాలిని నరకండి అన్నాడు. మంగయ్య మాటలకు విస్తుపోయిన సైన్యాధికారి, నీ కుడిచెయ్యి అంత విలువైనదా అని అడిగాడు. అవునండి, నాకు నా కుడిచేయి ఎంతో ప్రియమైనది. ఎందుకంటే నాకు విద్య నేర్పిన గురువు పేరును ఆ చేతిమీదే పచ్చబొట్టు వేయించుకున్నాను. కావాలంటే చూడండి అన్నాడు మంగయ్య. చేతిపై ఉన్న పేరును చూసి సైన్యాధికారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది మహారాజు గురువైన నాగభట్టు పేరు. కాసేపు ఆలోచించిన సైన్యాధికారి శిక్షను ఆపేసి వెంటనే అతన్ని మహారాజు దగ్గరకు తీసుకెళ్లి అతని విన్నపాన్ని తెలియచేశాడు. దాంతో మహారాజు, మా గురువు దగ్గర చదువుకున్న వాళ్లంతా మంచి స్థానాల్లో స్థిరపడ్డారు. కాని ఇతను దొంగగా మారాడంటే నమ్మబుద్ధి కావడం లేదు అని మనసులోనే అనుకోసాగాడు. తర్వాత ఏదో తప్పు జరుగుతుందని గమనించి, నువ్విలా దొంగతనాలు చేయడానికి కారణమేంటి అని అడిగాడు. మహారాజా, నేను నిజానికి దొంగను కాదు. రాజ్యంలోని కొంతమంది అధికారుల్లో అవినీతి పెరిగిపోయింది. దాన్ని బయటపెట్టాలని చూసిన నన్ను కావాలనే చెయ్యని తప్పులో ఇరికించి శిక్ష వేయించాలని చూశారు. వారికి మీ బావమరిది ప్రచండవర్మ అండ ఉంది. తన ఇష్టానుసారం ప్రజలపై దౌర్జన్యం చేస్తూ రైతులు పండించిన పంటలను దోచుకుంటున్నాడు. ఎదురు తిరిగిన వారిమీద లేనిపోని నేరాలు మోపి శిక్ష పడేలా చూస్తున్నాడు. నేను వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాను. నన్ను కూడా మోసం చేయాలని చూశాడు. కాని నేను ఎదురు తిరగడంతో ఖజానాలో దొంగతనం చేశానని నామీద నేరం మోపారు అని వివరించాడు మంగయ్య. ఆ మాటలన్నీ విన్న మహారాజు, మరి ఈ విషయం నాకు ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించాడు. ఈ అక్రమాలు చేస్తుంది మీ బావమరిది. ఈ విషయం మీకు నేరుగా చెబితే నమ్మరు. ఇప్పుడైనా మీ గురువుగారిమీద మీకున్న భక్తి వల్ల నా మాటలు మీరు నమ్మారు. లేదంటే అన్యాయంగా నా చేతులు కోల్పోయేవాడిని. నాలా చెయ్యని నేరానికి ఇప్పటికే చాలామంది శిక్ష అనుభవించారు. ఇంకో విషయం మహారాజా, నిజానికి నేను మీ గురువుకు శిష్యుడిని కాదు. మీకు ఎలాగైనా రాజ్యంలో జరుగుతున్న విషయం తెలియజేయాలని అలా చెప్పాను. నన్ను మన్నించండి అంటూ తన చేతిమీద ఉన్న పచ్చబొట్టు రంగును చెరిపేసుకున్నాడు మంగయ్య. తనకు తెలియకుండానే రాజ్యంలో బావమరిది సాగిస్తున్న అరాచకాలను మళ్లీ భటుల ద్వారా తెలుసుకున్న మహారాజు అతనికి కఠిన శిక్షను విధించాడు. అవినీతికి పాల్పడుతున్న అధికారులందరినీ తొలగించి వారి స్థానంలో వేరేవారిని నియమించాడు. రాజ్య పరిస్థితిని తెలియజేసి తనకు కనువిప్పు కలిగించిన మంగయ్యను అనంతుడు ఆస్థానంలో ప్రధాన సలహాదారునిగా నియమించుకున్నాడు.